హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో తినడానికి తిండి లేకుండా చిన్న మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఎస్సీ కులంలోనే పెద్ద యాక్టర్స్ గా మారిన వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న గమనిక, ఇది ఏ కులాన్ని కించపరచడానికి చేసిన వీడియో కాదు. ఇది కేవలం ఇప్పుడున్న యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా వీరిలా కష్టాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదగాలని ఆశిస్తూ తీసిన వీడియో. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి కమెంట్ చేయండి. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోను షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఘవ లారెన్స్ గారు, ఈయన కూడా ఎస్సీ కులానికి చెందినవారు. ఈయన 1976 అక్టోబర్ 20న ఒక సాధారణ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. లారెన్స్ గారికి చిన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ రావడం వల్ల అప్పుడు ఆయన తన కణితిని తగ్గించాలని దేవుడైన రాఘవేంద్ర స్వామికి భక్తితో వేడుకొని అతడు హిందూ మతంలోకి మారి తన పేరును రాఘవ లారెన్స్ గా మార్చుకున్నారు. రాఘవ లారెన్స్ గారికి ఎరిన్ లారెన్స్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. లారెన్స్ గారు మొదట తమిళ ఫైట్ మాస్టర్ అయిన సూపర్ సుబ్బరాయన్ గారి దగ్గర కార్ క్లీనర్ గా పనిచేసేవారు. అలాగే షూటింగ్స్ కి వెళ్తూ ఉండేవాడు. అక్కడే డాన్సర్స్ వేసే స్టెప్స్ ను చూసి ఆయన కూడా డాన్స్ నేర్చుకున్నారు. ఈయన చేసే డాన్సులు చూసి ఆయన ప్రతిభను గుర్తించిన రజనీకాంత్ గారు లారెన్స్ కి డాన్స్ యూనియన్ లో చేరడానికి సాయం చేశారు. లారెన్స్ గారు మొదట 1991లో వచ్చిన దొంగ పోలీస్ సినిమాలో ఒక పాటలో ప్రభుదేవతో కలిసి కనిపించాడు. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమాలో చికుబుకు చికుబుకు రైలే పాటలో ప్రభుదేవ వెనకాల ఉండే డాన్సర్ లో ఒకరిగా కనిపించారు. దీంతో పాటు ముఠా మేస్త్రి, రక్షణ, అల్లుడు, అల్లరి ప్రియుడు సినిమాల్లో సినిమా పాటల్లో కూడా కనిపించారు. ఆ తర్వాత చిరంజీవి హిట్లర్ సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత లారెన్స్ గారి పనితనానికి మెచ్చిన చిరంజీవి గారు తన మాస్టర్ సినిమాకి కూడా కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో లారెన్స్ గారికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత స్టైల్ సినిమాతో మంచి దర్శకుడిగా కూడా పేరు సంపాదించారు. 2015లో అబ్దుల్ కలాం గారు చనిపోయాక ఆయన పేరు మీద సేవా సంస్థానాన్ని స్థాపించి ₹1,00,00,000 విరాళాన్ని కూడా ఇచ్చారు. లారెన్స్ గారు కొన్ని వందల మంది అనాథ పిల్లల్ని చేరదీసి వారికి చదువును నేర్పిస్తున్నారు. దీంతో పాటు ఎంతో మందికి గుండె ఆపరేషన్లు చేపించారు. దీంతో తమిళనాడులో రాఘవ లారెన్స్ గారిని ఒక దేవుడిలా అక్కడి ప్రజలు చూస్తున్నారు. చూసారా ఒక కార్ క్లీనర్ నుంచి ఏ స్థాయికి వెళ్లారో రాఘవ లారెన్స్ గారు. కమీడియన్ గా, పొలిటీషియన్ గా, విద్యా సంస్థల చైర్మన్, ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి బాబు మోహన్ గారు. ఈయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో 1948 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి ఒక సాధారణ ఉపాధ్యాయుడు. ఆయనకు వచ్చే అరకొర జీతంతో బాబు మోహన్ గారిని ఉన్నత చదువుల్ని చదివించాలని ఖమ్మం దగ్గరలోని ఒక పాఠశాలలో జాయిన్ చేపించారు. ఆయన అక్కడే డిగ్రీ వరకు తన చదువును పూర్తి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ సాధించారు. కానీ ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలనే ఆశ గట్టిగా ఉండేది. అప్పుడు ఆయన తన గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి చెన్నై, హైదరాబాద్ లో ఉండే సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కానీ ఆయనకు ఎవరూ కూడా సినిమాల్లో నటించడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అందులో ఆ కాలంలో ఎక్కువగా కులపిచ్చి ఉండేది. సినిమా పరిశ్రమలో అయితే ఈ కులపిచ్చి ఇంకా ఎక్కువగా ఉండేది. అయితే బాబు మోహన్ గారు తక్కువ కులానికి చెందిన వారని ఆయనకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. అయితే కె రాఘవన్ గారు నిర్మాతగా, రాజశేఖర్ గారు హీరోగా నటించిన ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమాలో కమీడియన్ గా ఛాన్స్ కొట్టి తన నటనతో అదరగొట్టాడు మన బాబు మోహన్ గారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఛాన్స్ రావడంతో తన టాలెంట్ ను నిరూపించుకొని బెస్ట్ కమీడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన కోట శ్రీనివాస్ గారి కాంబినేషన్ లో కామెడీలు ఇప్పటికీ కూడా హైలైట్ గా ఉంటాయి. అలాగే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ తో అన్న ఎన్టీఆర్ గారి పిలుపుతో టీడీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. చూసారా, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే ఆగిపోయి ఉంటే లేదా సినిమాల్లో ఛాన్సులు రావడం లేదని వెనక్కి వెళ్లి ఉంటే ఆయన ఇప్పుడు ఇంత పొజిషన్ లో ఉండేవారు కాదు. ఆయన గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. ఇలాంటి గొప్ప నటుడైన బాబు మోహన్ గారు ఈ వర్గానికి చెందినవారు. అలాగే బాబు మోహన్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరో నటుడు మరియు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వ్యక్తి, తమిళ వెట్రిగా కలిగం పార్టీ అధ్యక్షుడు విజయ దళపతి గారు కూడా ఎస్సీ వర్గానికి చెందినవారే. నటన మీద ఉన్న ప్రేమతో డిగ్రీ పూర్తి అవ్వగానే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ళ నాన్న స్వయంగా డైరెక్టర్ అయినా సరే సరైన హిట్స్ పడక మానసికంగా కృంగిపోయాడు.
ఆ తర్వాత 1997లో వచ్చిన కథలకు మర్యాదరి అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఖుషీ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ సినిమానే పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారితో రీమిక్స్ తీశారు. ఆ తర్వాత విజయ్ గారు మంచి హిట్లు కొట్టి ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్న విజయ్ దళపతి గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మరో నటుడు ప్రేమిస్తే భరత్ డాన్సర్ అవ్వాలని కోరికతో సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి హీరో అయ్యారు. ప్రేమిస్తే సినిమాలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న ప్రేమిస్తే భరత్ కూడా ఈ వర్గానికి చెందిన వారే. మరో విలక్షణ నటుడు జీవా గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఆయన తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో నటించారు. ఈడియట్, దేశముదురు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తన సత్తాను నిరూపించుకున్న జీవా గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మరో నటుడు, హీరో, కమీడియన్ సుధాకర్ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఈయన తమిళ్లో హీరోగా కిజంగి పోలం అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత 1990లో సృష్టి రహస్యాలు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సిసింద్రి, రాజా, పెళ్లి పందిరి, హిట్లర్ లాంటి సినిమాలతో మంచి కమీడియన్ గా పేరు సంపాదించాడు. ఆ తర్వాత చిరంజీవి గారి ఎముడికి మొగుడు అనే సినిమాతో నిర్మాతగా మారాడు. ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత ఇక ఏ సినిమాల్లో కనిపించకపోవడంతో ఆయన చనిపోయారు అనే ప్రచారం కూడా చేశారు. ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బ్రతికున్న నన్ను చనిపోయారని చిత్రీకరించారని బాధపడ్డారు కూడా. ప్రస్తుతానికి సుధాకర్ గారి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆయన ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి గొప్ప నటుడు కూడా ఈ వర్గానికి చెందిన వారే. అలాగే సుధాకర్ గారే చిరంజీవి గారికి సినిమాల్లో అవకాశం రావడానికి సహాయం చేశారని చిరంజీవి గారే స్వయంగా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. మరో నటి దివ్య భారతి గారు అతి తక్కువ వయసులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోలతో సమానంగా హై రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్లలో దివ్య భారతి గారు ఒకరు. ఈమె బొబ్బిలి రాజా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. దివ్య భారతి గారు తన జీవిత కాలంలో కేవలం 21 సినిమాలే తీసినా కూడా తన నటనతో అటు నార్త్ ఇటు సౌత్ ఇండియాలో మంచి పేరును ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అలాంటి దివ్య భారతి గారు తనకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తాను ఉంటున్న బిల్డింగ్ బాల్కనీ నుంచి కింద పడి చనిపోయారు. కానీ ఆమె మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఈమె అతి చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఈ సినీ ప్రపంచంలో సంగీత విధ్వంసం సృష్టించిన వ్యక్తి ఇళయరాజా గారు. ఈయన కూడా ఈ వర్గానికి చెందిన వారే. వినయ విజయ రామ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన ప్రశాంత్ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. మరో యాక్టర్, రాజకీయ నాయకుడు నారుమల్లి శివప్రసాద్ గారు. ఈయన చిన్నతనం నుండే సినిమాల మీద ఉన్న మమకారంతో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా సినిమా రంగంలోకి వచ్చి ఎన్నో సినిమాల్లో విలన్ గా, కమీడియన్ గా నటించారు. ఆ తర్వాత తనకున్న ఫాలోయింగ్ తో చిత్తూరు పార్లమెంట్ స్థానం నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన శివప్రసాద్ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఇవండి ఎస్సీ వర్గం నుంచి వచ్చి తమ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి స్టార్స్ గా మారిన వారి యొక్క వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోను షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.